ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. గేట్లను ఢీకొని కట్టైన బోటును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పడవల సాయంతో కట్టైన బోట్ను లాక్ చేయనున్నారు. 2 పడవలను నీటితో నింపి కింది పడవను లాక్ చేయనున్నారు. సిబ్బంది లాక్ అయిన తరువాత 2 పడవల్లో నీటిని తోడనున్నారు. అన్ని బోట్లను బయటకు తీసేందుకు 3 రోజులపైనే సమయం పడుతుందంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. గేట్లను ఢీకొని కట్టైన బోట్ను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయన్నది మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, యామిని, కొద్దిసేపటి క్రితమే 2 పెద్ద కంటైనర్ బోట్లు ఇక్కడికి చేరుకున్న 2 కంటైనర్ బోట్లకి మధ్య పెద్ద పెద్ద రాడ్స్ తో వెల్డింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ బోట్లను మనకు డిస్ప్లే మీద కూడా చూడొచ్చు. ఆ స్క్రీన్ మీద ఏదైతే 2 కంటైనర్ బోట్లు మీకు కనిపిస్తున్నాయి కదా, అవి 2 కూడా ప్రస్తుతం అయితే పొజిషనింగ్ ఫ్రంట్ వర్డ్ పొజిషన్ ఇటువైపు ఉన్నాయి, ఇటు ఇబ్రహీంపట్నం వైపు, బ్యాక్వర్డ్ ఏమో బ్యారేజ్ గేట్ల వైపు ఉన్నాయి. ఈ 2 బోట్లకు సంబంధించి మేజర్గా తీసుకుంటే కనుక ఈ 2 బోట్లకి సంబంధించి ఒక బోట్ను ఏదైతే గేట్స్ ఉన్నాయో గేట్ వైపుకి, 2వ బోట్ను ఇటు ఇబ్రహీంపట్నం వైపు ఉంచుతారు. కాసేపట్లో ఉంచిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి గడ్డర్లు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద గడ్డలు, టన్ను బరువు మోయగల గడ్డర్లు ఒక్కోటిని ఆ 2-3 గడ్డర్లను ఆ బోట్లకు వెల్డింగ్ చేశారు. ఆ వాటికి సీ లైన్స్, వైజాగ్ నుంచి వచ్చినటువంటి సీ లైన్స్ డైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీటి లోపలికి అండర్కి కిందకు వెళ్ళి కింద ఏదైతే మునిగిపోయి ఉన్నాయో బోట్లు, మొన్న వచ్చి బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీకొని ఇక్కడ కిందకు మునిగిపోయి ఉన్నాయో బోట్లు, వాటికి సంబంధించి హుక్కులకు లాక్ చేస్తారు. లాక్ చేసిన తర్వాత ఈ గడ్డర్లకు పైన ఏర్పాటు చేసిన హుక్కులకు ఇక్కడ కూడా మరొక వైపు అంటే మరొక కొసకు ఇక్కడ లాక్ చేయడం జరుగుతుంది. తర్వాత బోట్లు ఈ పైన ఉన్నటువంటి 2 బోట్లకి కింద ఉన్న బోటు లాక్ అవుతుంది. లాక్ అయిన తర్వాత క్రమంగా ఈ బోట్లను ముందుకు జరుపుకుంటూ ముందుకు వెళ్తాయి. ఆ క్రమంలో ఆ కింద ఉన్నటువంటి బోట్ను కొంచెం పైకి లేచి ఎదరకు వస్తుంది. దీనివల్ల ఏంటంటే బ్యారేజీకి ఏదైతే 2004లో కాఫర్ డ్యామ్ తరహాలో ఒక పెద్ద పెద్ద రాళ్లతో డ్యామ్ను ఏర్పాటు చేశారో, ఎందుకంటే అప్పట్లో గేట్లు మార్చేందుకు ఈ రక్షణాత్మక గోడను నిర్మించారు కాఫర్ డ్యామ్ తరహాలో. అదేవిధంగా ఆ గోడను దాటి ఆ బోటు యువతలకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే అక్కడి నుంచి బోట్ను బయటికి లాగాలంటే క్రెయిన్ల ద్వారా దేని ద్వారా లాగాలంటే కాఫర్ డ్యామ్ తరహాలో ఏదైతే గోడ ఉందో ఆ గోడ ప్రధాన అడ్డంకిగా ఉంది. కాబట్టి దాన్ని దాటుకుని రావాలంటే ఇప్పుడు ఈ 2 బోట్లను సమాంతరంగా నిలబెట్టి గడ్డర్ల ద్వారా కిందకు హుక్కులు పంపి ఆ హుక్కులను కింద ఉన్నటువంటి బోటుకు పట్టించి పైకి లేపుతారు. లేపి దాన్ని ఒక నియమిత హైట్లో అంటే 1.5 మీటర్ల కంటే పైన ఎత్తుపైన నుంచి లాగితే కనుక కింద ఉన్నటువంటి ఆ గోడ లాంటి నిర్మాణం కూడా తగలకుండా వస్తుంది. దీనివల్ల అటు బ్యారేజీకి కానీ ఇటు ఆ రక్షణాత్మక గోడకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదనే భావంతో ఉన్నారు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఈ 2 కంటైనర్ బోట్లను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది, భారీ బోట్లను. మరి కాసేపట్లో ఈ ప్రక్రియ అంతా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సీ లైన్స్ ఎవరైతే ఉన్నారో డైవర్స్ మనం చూడొచ్చు, ఆ దృశ్యాల్లో కూడా అక్కడ తేలుతూ కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నది లోపలికి వెళ్ళి కింద హుక్లకు ఈ చైన్లను అమరుస్తారు. అమర్చిన తర్వాత ఆ బోట్లను ఒక్కొక్కటి మొత్తం 2 బోట్లు కింద ఉన్నట్టుగా చెబుతున్నారు. 2 బోట్లను కూడా ఒకదాని తర్వాత ఒకటి లాగే కార్యక్రమం అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు అనేకమైనటువంటి ప్లాన్లు వేయడం జరిగింది. గతంలో 2 బోట్లను తీసుకొచ్చి పెద్ద బోట్లను వాటిలో వాటర్తో నింపి అవి కిందకి దిగిన తర్వాత బోటుకి హుక్కేసి ఆ వాటర్ని తోడేస్తే ఆ బోట్ కూడా వీటితో పాటు పైకి లెగుస్తుంది ఈ బోటుతో పాటు అని భావించారు. అయితే ఆ ప్లాన్ వర్కౌట్ కాదు, ఎందుకంటే సమాంతరంగా ఉండదు, ఒకవైపుకు బోట్లను లాగేసే ప్రమాదం ఉంది అని భావించడంతో 2 బోట్లకు మధ్య ఒక బ్రిడ్జ్ లాగా గడ్డర్లతో నిర్మించి ఇప్పుడు దాన్ని ఒక టన్ను బరువు కూడా మోయగలిగినటువంటి గడ్డర్లు దాంట్లో వెల్డింగ్ చేసిన నేపథ్యంలో ఇంకా అటు ఇటు బ్యాలెన్స్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బోటు పైకి లేచి ఈ గోడను దాటి యువతలకు వస్తే కనుక దూరంగా తీసుకెళ్లి ఈ బోట్లను డిస్మాంటిల్ చేయొచ్చు అనే అభిప్రాయం అయితే ప్రస్తుతం అబ్బులు టీం కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ నిపుణులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ వర్క్ అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఆ దృశ్యాలను కూడా మీరు చూడొచ్చు. ప్రస్తుతం అయితే 2 బోట్లు పెద్ద పెద్ద కంటైనర్ బోట్లు ఒక్కొక్కటి కూడా చాలా భారీ బోట్లను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ రెండింటికి మధ్య
మీకు అక్కడ రైల్వే పట్టాల్లా కనిపిస్తున్నాయి. బోట్ల పైన చూడొచ్చు గడ్డర్లు, పెద్ద పెద్ద గడ్డర్లను వెల్డింగ్ చేశారు. వెల్డింగ్ చేసినటువంటి ఆ గడ్డర్లకే హుక్కులు ఏర్పాటు చేసి కిందున్న బోట్లకు ఆ హుక్కులను తగిలిస్తారు. తగిలించిన తర్వాత ఆ బోట్ను కొంచెం పైకి లేపి ఏదైతే గోడ, రక్షణాత్మక గోడ నీటిలో మునిగి ఉందని చెబుతూ ఉన్నారో 2004లో ఏర్పాటు చేసిన ఆ గోడ కంటే పైకి లేపి ఆ బోట్ని యువతలకి తీసుకొస్తారు. యువతలకి తీసుకొచ్చిన తర్వాత ముందుకు తీసుకొచ్చిన తర్వాత గొల్లపూడి వైపు బోట్లు కదిలి వెళ్ళిపోతాయి. తర్వాత దాన్ని డిస్మెంటిల్ చేసేసి ఆ బోట్ని మొత్తం ఎక్కడికక్కడ విడగొట్టి తీసేయడం జరుగుతుంది. అలా 2 బోట్లను కూడా పైకి లాగే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఆ పనులు ఇప్పటికే కార్మికులు ఆ పనులు చేస్తున్నారు. ఆ హుక్కులు ఏర్పాటు చేసే పనిలో భాగంగా ఆ థ్రెడ్స్, తాళ్లను లాగుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ పనులు అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అనేక ప్రణాళికలు వేసినప్పటికీ కూడా అన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి. అయితే ఈ ప్రణాళిక మీద అటు ఇంజనీరింగ్ నిపుణులు, అదేవిధంగా అబ్బులు అండ్ టీం కూడా చాలా ఆశాభావంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు బోటు పైకి ముందుకు లాక్కొచ్చిన తర్వాత దాన్ని డిస్మెంటిల్ చేస్తాము. దానికి ఈరోజు చాలా వరకు స్కోప్ ఉందని కూడా చెబుతున్న పరిస్థితి అవుతుంది. ఆ దిశగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ బోట్లు లాగే పనులు అయితే ప్రస్తుతం ఇప్పుడే ప్రారంభించారు. మరి కాసేపట్లో ఈరోజు తీసుకున్న ప్రణాళిక సక్సెస్ అవుద్దా లేదా దీనికంటే మెరుగైన ప్రణాళికను మరొకటి ఆలోచిస్తారా కూడా మనం చూడాల్సి ఉంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ సత్య.